ప్రియ మిత్రులకి అందరికీ కలెక్టర్ గారికి నమస్కారం. నాకు అన్యాయం జరిగింది సార్. నేను కల్లూరు సార్. నాది మేకల కృష్ణకుమారి. నా పేరు మేకల పుల్లయ్య. మామగారు మేకల పుల్లయ్య గారు. నాకు ఆస్తి నా మరిది మేకల గోపాలరావు నా ఆస్తి నాకు రాకుండా చేసి నన్ను అంతం చేయాలని చూస్తాను సార్. మీ అందరిని కోరుకుంటున్నాను. నేను నా మామగారు అత్తగారు భర్త చనిపోయారు. నా తల్లిగారు ఎకరం పొలం ఇచ్చారు సార్. ఆ ఎకరం పొలం తీసుకొచ్చి ఉమ్మడి ఆస్తిలో పెట్టాను. నాకు 2 కుంటల నర, నాకు 5 కుంటలు ఎకరం పొలం ఆయన ఆక్రమించుకున్నాడు. నాకు అత్తగారు గిఫ్ట్గా రాసింది సార్. అది ఆ గిఫ్ట్ నేను పెద్ద మనుషుల దగ్గర తిరిగి ఇవన్నీ చేస్తే అప్పు రాంచి నన్ను ఎత్తనేసి ఒక పెద్ద మనిషి దగ్గరికి పోతే చేతులు ఎత్తేసిండు. తర్వాత ఒక పెద్ద మనిషి దగ్గరికి వచ్చాను. ఈ గిఫ్ట్ ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాను. గిఫ్ట్ అమ్మ, నీ మరిది సంతకం అవసరం లేదు, నీకు ఎక్కడ న్యాయం వస్తే అక్కడికి తీసుకో, నీకెవరు లేరు, కోర్టు లేదు, నీకేమీ లేదని చెప్పారు లాయర్ గారు. సార్ తీసుకొని నేను ఒక పెద్ద మనిషి దగ్గరికి వచ్చాను. ఆయన గారు నా పేరు ఎక్కింది ఇంటి పన్ను. ఆ విధంగా నాకు న్యాయం చేశారు ఒక పెద్ద మనిషి. లక్ష్మీన్ రఘు గారికి నేను అమ్మాను. ఎంతకీ రాలేదు. భార్యకర్తల మీద సంతకం పెట్టలే. ఊరు పెద్దలు వచ్చి కొలిసి హద్దులేసి భార్యకర్తలు చేసి ఆయన స్వయంగా వచ్చి కొలిసి హద్దులేసిండు. దాటేస్తున్నాడు ఎప్పటికప్పుడు. నువ్వు 13 లక్షల రూపాయల అప్పు నాకు కట్టి నీకు వచ్చేది 2 లక్షలు తీసుకొని నువ్వు వెళ్ళిపో, లేదని నిన్ను అంతం చేస్తా, నీ అంత చూస్తా. పొలం నాకు తెలియకుండా చేసుకున్నాడు, ఆక్రమించుకోండు. 5 కుంటల స్థలము ఎకరం పొలం ఉమ్మడిలో ఉంది. ఇప్పుడు అది నాకు భాగం కావాలి సార్. ఇది గిఫ్ట్ అత్తగారు ఇచ్చారు. నాకు బతకడానికి ఏమీ లేదు. అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి నాకు న్యాయం చేశారు. లక్ష్మీన్ రఘు గారి దగ్గరకు వచ్చాను. అతను గోపాలరావు వచ్చిండు సార్. నాకేం చేయలేదు, నాకు పిచ్చి ఎక్కలేదు, నన్ను ఎవరు మోసం చేయలేదు. లక్ష్మీన్ రఘు గారు నన్ను మోసం చేయలే. నేను గోపాలరావు చేతిలో మోసపోయినా సంవత్సరాల తరబడి ఎదురు చూసినాను. నా మరిది నాకు ఇంత అన్యాయం చేసిన ఒక పోలీసు రిటైర్డ్ కానిస్టేబుల్ ఎస్ఐయో నాకు తెలియదు, చెబితే తప్ప నాకు తెలియదు. ఆయన ఇట్లా నన్ను చేసి నా ఆస్తి ఆక్రమించటం కోసం నన్ను ఈ విధంగా చేసి నన్ను ఇట్లా బదలాం చేసి ఊరు పెద్ద మనుషుల్ని నన్ను నా ఆస్తి లక్ష్మీన్ రఘు గారిని విమర్శించి మీడియోలకి పేపర్ వాళ్ళకి అందరికీ రభస చేస్తున్నాడు సార్. నాకు అట్లా అనుకుంటే నేను కూడా ఆయన పిలిచిన పెద్ద మనిషి దగ్గరికి పోయినా ఆయన చేతులు ఎత్తేసిండు సార్. నాకు ఇక్కడ వద్దు, నీకేం జరగట్లేదు, నీ చేతన ఏం చేసుకో, రావట్లేదు, అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు, అది ఉంటేనే నీకు ప్రూఫ్ ఉంటుంది అని నన్ను మోసం చేసింది. అదొకసారి. నువ్వెవరు వచ్చినా కానీ ఇది మొత్తం నాది అని చెప్పు, నన్ను నమ్మించి మోసం చేసిండు సార్. సంవత్సరాల తరబడి చూసాను. నాకు బ్రతకడానికి కూడా ఏం లేదు. పనులకు పోయాను నేను. అత్తగారు పోయారు, మామగారు పోయారు, భర్త పోయాడు. ఏ దారి లేదు, నాకు గోదారి. నా ఆస్తి లేదు. నా తల్లిగారు 1 ఎకరం పొలం ఇచ్చారు. ఆ పొలం కూడా ఉమ్మడి ఆస్తిలో పెట్టాను. ఈయన చదివిచ్చి ఈయన పెళ్ళి మా ఇంట్లో చేశాం. అదేంటనంటే, నోరు మూసుకో, మా అమ్మకి నేను హాస్పిటల్ ఖర్చులు పెట్టాను, అవి గట్టు నువ్వు అని కూర్చోండి సార్. హాస్పిటల్ అత్తగారు ఫ్రీడమ్ ఫైటర్ పోలీసు 40,000 వచ్చాయి పెన్షన్, మొత్తం తీసుకెళ్ళేవాడు. ఏంటనంటే నేను పెట్టాను మా అమ్మకి. ఒకసారి మా మామగారికి జబ్బు వస్తే హైదరాబాద్ పోతే సార్, ఆయన 5,000 రూపాయలు కట్టలేక మా అత్తగారి చెల్లెల మెడలో గోల్డ్ తీసి ఈయనకి మా మామగారికి కుదవ పెట్టిస్తే మేము కట్టుకున్నాం. ఆయన రూపాయి మాకు పెట్టలేదు. ఆయన పైపెచ్చు మా మీద నిందలు. ఇప్పుడు ఎవరు పోయేసరికి దీనికి దిక్కులేరు అనుకుంటాను. నాకు దిక్కులేరా సార్? నా గురించి ఎంక్వైరీ చేసుకోండి. కలెక్టర్ సార్కి పెట్టాను, పెద్ద సార్కి పెట్టాను, అక్కడ సిబి గారికి పెట్టాను. నాకు న్యాయం జరగాలి. మొన్న ఈ మీడియా వాళ్ళు వచ్చారు సార్, ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఇచ్చి ఏదైనా నుండి చెయ్యమ్మా, నీకు హక్కు కల్పించాలంటే మేము చేస్తాం, గోపాలరావుకి ఏం ప్రూఫ్ లేదు, నీ దగ్గర కాగితాలు ఉన్నాయి కాబట్టి మాకు 2 లక్షలు ఇవ్వు, నీకు చేసి పెడతాం మేము. ఈ కార్డు ఇచ్చారు సార్. నాకు ఈ కార్డు ఇచ్చారు. ఏంటో నాకు తెలియదు. దీనికి ఫోన్ చేసి నన్ను పిలిపించాడు, మీకు చేస్తాం. ఆయన దగ్గర కాగితాలు లేవు, నీకున్నాయి, నీకు హక్కు ఉంది అని అన్నారు సార్ నన్ను.